తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్ నుంచి మోక్షిత్, సత్యమనస్వి అండ్ శ్రీధన్వి. వీరు మాట్లాడబోతున్న అంశం సీతమ్మ అగ్ని ప్రవేశం ఎవరి కోసం. మన కరతాళ ధ్వనులతో ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్దామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం అస్మద్గురుభ్యో నమః. वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना. సీతమ్మది అగ్ని పరీక్ష అని ఎంతమంది అంటారు? చేతులెత్తి తెలియజేయగలరు. సీతమ్మది అగ్ని పరీక్ష కాదు, ప్రవేశం. అది అగ్ని ప్రవేశం అయినప్పటికీ రాముడు ఎంత కఠినాత్ముడో కదా మన సీతమ్మ చేత అగ్ని ప్రవేశం చేయించాడు. మీరు ముందు అది అగ్ని ప్రవేశమా అగ్ని పరీక్ష అన్నది పక్కన పెట్టండి. అసలు ముందు సీతారాముల ప్రేమను అర్థం చేసుకున్నామంటే అప్పుడు రాముడు కఠినాత్ముడా మంచివాడా, సీతమ్మ మీద అసలు ప్రేమ ఉందా లేదా అని మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి సీతారాముల ప్రేమని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా? చెప్పండి అందరూ. సరే, సీతారాముల వివాహం తరువాత వారిరువురి ప్రేమను తెలియచేసే ఒక చక్కటి శ్లోకం మన వాల్మీకి రామాయణంలో ఉంది. రామ చ సీతయా సాదం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః. విజహార బహూన్ ఋతూన్, ఋతువులన్నింటిలో వారు చాలా సంతోషంగా ఉన్నారు. మనస్వి అంటే మనస్సు తెలుసుకొని ప్రవర్తించడం. వారిద్దరికీ కూడా ఒకరి మనస్సులో ఏముందో మరొకరికి తెలుసు. నిత్యం హృది సమర్పిత, రాముని మనస్సు ఎప్పుడూ సీతకి మాత్రమే అంకితం. ఒకరి హృదయం మరొకరికి అర్పించుకున్నారు కాబట్టి వారికి మాట్లాడుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ముఖ కవలికలు చూస్తే వారికి ఏమి కావాలో అర్థమైపోయేది. అంతటి లోతైన అవగాహన ప్రేమ మన సీతారాముల మధ్య ఉండేది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరే సమయంలో కౌసల్యామాత సీతమ్మతో రాముడు ఇప్పుడు రాజు కాదని అగౌరవంగా చూడొద్దని అన్నప్పుడు సీతమ్మ ఈ విధంగా అంటుంది. నా తంత్రి వాద్యతే వీణా నా చక్రో వర్తతే రతః నా పతి సుఖమేదేత యాస్యాతపి సతాత్మజ. నేను రథాన్నైతే రాముడు రథచక్రం లాంటివాడు. ఏ విధంగా అయితే అందరూ వీణ ఎంత బాగా మ్రోగుతుందో అని వీణని మెచ్చుకుంటారు. కానీ ఇక్కడ నిజమైన కష్టం తీగలది, కానీ ఫలితం మాత్రం వీణకొస్తుంది. అలాగే నేను రథాన్నైతే రాముడు రథచక్రం లాంటివాడు. ఏ విధంగా అయితే రథచక్రం కష్టాన్ని భరిస్తే ఫలితం రథానికి వస్తుందో అదే విధంగా రాముడు కష్టాన్నంతటినీ తాను భరించి సుఖాన్ని నాకు అందిస్తాడు. అంతటి గొప్పవాడైన నా రాముణ్ణి నేనెప్పుడూ అగౌరవంగా చూడను అని అంటుంది. అలాగే సుందరాకాండలో సీతమ్మ హనుమంతుల వారిని
హనుమ, రాముడికి నా మీద ఇంకా ప్రేమ ఉందా అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుల వారు, అదేంటమ్మా అలా అడుగుతావు? మీరు కనబడక రాముడు సరిగ్గా తినట్లేదు, త్రాగడం లేదు, నిద్రపోవట్లేదు. ఏది చూసినా సీత సీత అని మిమ్మల్ని తలుచుకుంటున్నాడు. అంత ప్రాణమమ్మా నువ్వంటే అని చెబుతాడు. అప్పుడు సీతమ్మ, అవును హనుమ, నాకు తెలుసు. రాముడికి ప్రేమ విషయంలో నాకంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అని అంటుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రేమ మరియు నమ్మకాన్ని రాముడు సీతకు అందించాడు. అలాగే హనుమంతుల వారు లంక నుండి తిరిగి వచ్చి సీతమ్మ లంకలో ఉన్న విషయాన్ని రాముడికి తెలియజేసి సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముడికి ఇస్తాడు. అప్పుడు రాముడు సుగ్రీవునితో, సుగ్రీవా, ఒక ఆవుకి తన దూడను చూడగానే ఏ విధంగా అయితే పాలు ఉప్పొంగుతాయో అదే విధంగా సీత చూడామణిని చూడగానే నా హృదయం ఉప్పొంగుతోంది అని అంటాడు. అంటే రాముడికి సీత మీద భార్య పట్లుండే ప్రేమ మాత్రమే కాదు, బిడ్డ మీద ఉండే వాత్సల్యం కూడా ఉందని మనం అందరం అర్థం చేసుకోవాలి. అరణ్యకాండలో సీతమ్మ అపహరణకు గురైనప్పుడు రాముడు సీత కోసం అరణ్యమంతా వెతుకుతూ బాధతో లక్ష్మణుడితో ఇలా అంటాడు, లక్ష్మణ, సీత లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నాకు ఈ రాజ్యాలు, పరిపాలన, సుఖాలు ఏవీ సీత కంటే ఎక్కువ కాదు అని అంటాడు. బాధతో సీత కోసం అరణ్యమంతా వెతుకుతూ చెట్లు, నదులు, కొండలు, పక్షులు, జంతువులు ఇలా ప్రతి ఒక్కరిని సీత ఆచూకీ కోసం అడుగుతూ సీత 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 అని ఏడుస్తుంటే రాముడి బాధను చూసి ప్రకృతి మొత్తం బాధతో ప్రతిధ్వనించిందంట. సీతమ్మంటే రాముడికి అంత ప్రేమ. మన గ్రంథాలలో ప్రేమకు సంబంధించి 6 ముఖ్యమైన గుణాలు వివరించబడ్డాయి. అవేమిటంటే అనన్య అర్హ శేషత్వం, అంటే వారిరువురు ఒకరికి ఒకరు సొంతం, మరెవరికీ కాదు. అనన్య అర్హ శరణత్వం, అంటే వారిరువురు ఒకరిని ఒకరు ఆశ్రయిస్తారు, మరెవరినీ కాదు. అనన్య భోగ్యత్వం, ఒకరికి ఏదైతే ఆనందమో మరొకరికి కూడా అదే ఆనందం, ఒకరి ఆనందానికి మరొకరు కారణం. సంశ్లేషైక సుఖిత్వం, అంటే వారిరువురు ఎప్పుడైతే కలిసి ఉంటారో అప్పుడే ఆనందంగా ఉంటారు. విశ్లేషైక దుఃఖిత్వం, ఒకరు లేకపోతే మరొకరు అన్నీ పోగొట్టుకున్నట్లు భావిస్తారు. తదనన్యత్వం, వారిద్దరూ కూడా వారి ఉనికిని ఒకటిగానే భావిస్తారు, రెండుగా కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 6 ముఖ్యమైన గుణాలు కూడా మనం సీతారాముల ప్రేమలో 100% చూడవచ్చు. ఇప్పుడు చెప్పండి, సీతమ్మని ఇంత ప్రేమించిన రాముడు అగ్ని పరీక్ష పెట్టగలడా? అవును మోక్షిత్, నువ్వన్నది నిజమే. అయితే అసలు రామాయణంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు హనుమంతునితో, అందరికన్నా ముందు సీతమ్మకు ఈ విజయవార్త తెలిపి తన సందేశాన్ని నాకు అందించు అని అన్నాడు. హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించి, అమ్మా సీతమ్మ తల్లి, ఇంకా భయం చెందవద్దు, రామునికి విజయం లభించిందమ్మా, దయచేసి తనకిచ్చే సందేశాన్ని నాకు చెప్పు తల్లి అని అన్నాడు. అందుకు సీత ఎంతో ఆనందంతో, నేను రాముల వారిని తక్షణమే చూడాలని అనుకుంటున్నాను హనుమా అని అంది. హనుమంతుని ద్వారా సందేశాన్ని విని మహదానంద భరితుడైన రాముని ఆజ్ఞ ప్రకారం సీతమ్మను చక్కగా అలంకరించి రణభూమికి పల్లకిలో తెచ్చారు. ఎంతో కాలం తర్వాత శ్రీరాముడిని ప్రత్యక్షంగా చూసిన సీతమ్మ ఎంతో ఉప్పొంగిపోయింది. కానీ మనస్సు కలత చెందిన రామయ్య కన్నీళ్లతో, ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. అంటే ఏ విధంగా అయితే క్షీణించిన కంటి చూపు కలవాడు కాంతిని చూడలేడు, అదేవిధంగా నీవు నాకు అంగీకార యోగ్యముగా కనిపించడం లేదు, అందువల్ల నేను నిన్ను స్వీకరించలేను, నీకు నచ్చిన చోట నువ్వు ఆశ్రయం పొందవచ్చు అని అన్నాడు. మనం ఇక్కడ 2 విషయాలను గమనించాలి. మొదటిది, రాముడు సీతమ్మను తప్పు పట్టలేదని, దోషం తన దృష్టిలోనే ఉందని స్పష్టంగా తెలిపాడు. అందుకే సీతమ్మను దీపంతోనూ తనను దృష్టిదోషమున్న వానితోనూ పోల్చుకున్నాడు.
రెండవది, లోపం సీతది కాదు, తనను బందీగా ఉంచిన రావణుడిదని సుస్పష్టం చేశాడు. రాముని నుండి అటువంటి కఠినమైన మాటలు వస్తాయని సీతమ్మ అస్సలు ఊహించలేదు. మనసును చాలా గాయపరిచే అట్టి మాటలను విని కృంగిపోయి సీతమ్మ లక్ష్మణునితో, లక్ష్మణ, నా పతి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి నేను అగ్నిలోకి ప్రవేశించడమే సరైన నిర్ణయం అని అంటుంది. లక్ష్మణుడు రాముని వైపు చూసి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గ్రహించి అగ్ని ప్రవేశానికి ఏర్పాట్లు చేశాడు. తల దించుకుని ఉన్న రాముని చుట్టూ భక్తితో సీతమ్మ ప్రదక్షిణములను చేసి ఇలా ప్రార్థించింది. నా హృదయము ఎన్నడూ రాముని నుండి చలించకుండా ఉండి ఉంటే, నా పతి పట్లే నేను ఎల్లప్పుడూ విశ్వాసంతో ప్రేమతో ఉండి ఉంటే అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అని అగ్నిహోత్రునకు ప్రదక్షిణము చేసి అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడున్న వారందరూ ఎంతో బాధను వ్యక్తం చేశారు. అగ్నిదేవుడు అక్కడ ప్రత్యక్షమై, సీతలో ఏ దోషము లేదు, నేను అన్ని వస్తువులను శుద్ధి చేయగలను, కానీ సీతయే నన్ను పవిత్రునిగా చేసింది, తనను స్వీకరించు, ఇది నా ఆజ్ఞ అని సీతమ్మను అప్పగిస్తూ అంటాడు. అది విన్న రామయ్య, భర్తగా నేను తనను రక్షించుకున్నాను, నాకు సీతపై ఎంతో నమ్మకం ఉంది, కానీ తను రావణాసురుడి వద్ద చాలా కాలంగా బందీగా ఉంది, అందువల్ల నేను నా రాజధర్మానికి కట్టుబడి తన పాతివ్రత్యాన్ని అందరికీ నిరూపించడానికే నేను ఇలా చేశాను అంటూ ప్రేమతో సీతమ్మను స్వీకరించాడు. బ్రహ్మాది దేవతలతో కూడి వచ్చిన దశరథుడు సీతతో, సీత, రాముడు నీ క్షేమం కోసం, నీ ఔన్నత్యాన్ని అన్ని లోకాలకి తెలియపరచడం కోసమే ఇలా చేశాడు అంటూ మళ్ళీ ఇంద్రలోకానికి చేరుకున్నారు. మనము సుందరకాండ నుండి కూడా మరొక 2 ఘటనలను గుర్తు తెచ్చుకోవాలి. మొదటిది, హనుమంతుని తోకకు నిప్పట్టిస్తారన్న వార్త విని సీతమ్మ అగ్నిదేవునికి శీతోభవ హనుమతః అని ప్రార్థించింది. దీని కారణంగా హనుమంతునికి ఎలాంటి హాని కలగలేదు. రెండవది, హనుమంతుడు లంకను పూర్తిగా దహించిన తర్వాత సీతమ్మ ఉండే అశోకవనాన్ని కూడా దహించినందుకు చాలా బాధపడుతూ ఇలా అనుకుంటాడు, సీత యొక్క తేజమే తనకు రక్షణయ్యి ఉండగా తనకు ఎలాంటి హాని జరిగే అవకాశమే లేదు, అగ్నిని అగ్నే దహింపదు కదా అని ఊరట చెందాడు. అంటే సీతమ్మకు అగ్నిని నియంత్రించగలిగే శక్తి ఉన్నదని హనుమంతునికి తెలుసు. ఈ విషయం రామునికి కూడా తెలుసు. అందుకే రాముడు సీతమ్మ అగ్ని ప్రవేశాన్ని వారించలేదు. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా సామాన్య ప్రజలకు ఆమోదయోగ్యంగా తన అభీష్టానికి విరుద్ధంగా కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిన రాముడిని మనం అస్సలు శంకించకూడదు. అలాగే ఎంతో దూరం కాలినడకన నడిచి లెక్కలేనంత మంది రాక్షసులతో ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన రాముడిని మనం అస్సలు తప్పు పట్టకూడదు. అందువల్ల మనము వాల్మీకి రామాయణాన్ని సరిగ్గా చదివి అర్థం చేసుకుని సీతారాములపై వ్యర్థమైన విమర్శలను చేయకుండా ఉందాం. అదే మనం మన తల్లిదండ్రులైన శ్రీ సీతారామచంద్రుల పట్ల చూపించే నిజమైన గౌరవం. ఎంత బాగా చెప్పావు సత్యమనస్వి. సమాజానికి పట్టిన తుప్పుని నీ మాటలతో వదిలించావు. చాలా మంది రామాయణాన్ని పూర్తిగా చదవకుండా, అర్థం చేసుకోకుండా ఎన్నో అపోహలు సృష్టించారు. మనసుతో, కళ్ళతో మాట్లాడుకునేవారా? ఎంత గొప్ప ప్రేమో కదా. అలాంటి సీతారాముల ప్రేమ గురించి రామాయణం ఎంతో బాగా వర్ణించింది. ప్రేమ అంటే సీతారాముల ప్రేమే. ఇంత ప్రేమించుకున్న వారిని కూడా అనుమానిస్తున్న మనం మనుషులం ఎంత ప్రబుద్ధులమో కదా. ఒకరేమో రాముడు సీతను వదిలేశాడు అంటారు, ఇంకొకరేమో రాముడు సీతకు అగ్ని పరీక్ష విధించాడంటారు. నీ మాటలు వింటే నిజం తేలిపోతుంది కదా. రామాయణ సన్నివేశాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాముడు సీతతో కలిసి 26 ఏళ్ళు అన్యోన్యంగా జీవించాడు. అలాంటి రాముడికి అనుమానం ఎలా వస్తుంది? రాముడు ఎప్పుడూ అనుమానించలేదు. మనం అంటే సామాన్య ప్రజలు సీతని తప్పుగా అర్థం చేసుకుంటామని అగ్ని ప్రవేశం చేస్తుంటే అడ్డు చెప్పలేదు. సీతమ్మ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి, రాముడే తన సర్వస్వం అని లోకానికి చెప్పటానికి, ఒక వ్యక్తిని ప్రేమించడం ఎలాగో నేర్పించడానికి అగ్ని ప్రవేశం చేసింది. కానీ మనం మాత్రం ఏం చేశాం? సీతమ్మని ఉత్తరకాండలో అవమానించాం.
సీతమ్మ రోజు అగ్ని ప్రవేశం చేయడం స్త్రీలకు వ్యతిరేకంగా ఉందంటారు. ఇది వింటుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే రాముడు అసలు అగ్ని ప్రవేశం చేయమన్నాడా? చేయమనలేదు. నేను నిన్ను కాపాడాను, ఇక నీ ఇష్టం అన్నాడు. సో రాముడు ఎక్కడా సీతను అనుమానించినట్టు రామాయణం అంతా వెతికినా కనిపించదు. కానీ సీతమ్మ అరణ్యవాసంలో ఉన్నప్పుడు లక్ష్మణుణ్ణి అనుమానించింది, నిందించింది. తల్లిలాగా గౌరవిస్తున్న లక్ష్మణుణ్ణి అవమానించింది. మరి రాముడు ఏమీ చేయకుండానే స్త్రీలకు వ్యతిరేకం అంటారే, సీత ప్రవర్తన యాంటీ మేల్ అందామా? ఇలా చెప్పకూడదు. ఎందుకంటే సీత రోజు రాముడికి ఏదో అవుతుందన్న కంగారులో, ఏమీ కాకూడదన్న ప్రేమతో అలా ప్రవర్తించింది. మరి రాముడు చేసింది కూడా అంతే కదా. సీతను భావి తరాలు నిందించకూడదనే కదా ఆ రోజు అగ్ని ప్రవేశం ఆపలేదు. సీతమ్మ లక్ష్మణుణ్ణి అనుమానించడంలో యాంటీ మేల్ కానప్పుడు సీతమ్మ పట్ల అనుమానమే లేని ప్రేమ బాధ్యత గల రాముడు యాంటీ ఫీమేల్ ఎలా అవుతాడు? ఇలా స్త్రీలు పురుషులు మధ్య భేదాలు సృష్టించింది ఎవరో చెప్పనా? డివైడ్ అండ్ రూల్తో మనల్ని విభజించి పాలించింది ఎవరో మర్చిపోయామా? ఇలా డివైడ్ అండ్ రూల్తో జీవించే వారికి లవ్, లివ్, లెట్ లివ్ ఫర్ అదర్స్ అన్న జీవన సూత్రాలు ఎప్పటికైనా అర్థమయ్యేనా? ఇవన్నీ రామాయణాన్ని, సీతారాముల ప్రేమని పూర్తిగా అర్థం చేసుకోకుండా చేస్తున్న విమర్శలు. వాల్మీకి రామాయణం స్పష్టంగా పూసగొచ్చినట్టు అగ్ని ప్రవేశం గురించి వర్ణించింది. ఇది కాకుండా మిగతా రామాయణాల ఆధారం అంటే ఎలాగా? వాల్మీకి రామాయణమే ప్రమాణం, ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది, అగ్ని ప్రవేశం జరిగినప్పుడు దేవతలందరూ సీతను స్వీకరించమని ప్రార్థించారు. ఇక అగ్నిదేవుడు విశుద్ధ భావం నిష్పాపం ప్రతిగృహ్ణీష్వ మైథిలీం నకించిర విధాతవ్య అహం ఆజ్ఞాపయామి తేల్ అని సీతను స్వీకరించమని ఆదేశించాడు. సీతమ్మ మీద రాముడికి డౌట్ లేదు, దేవతలకి డౌట్ లేదు, వానరులకి డౌట్ లేదు. మరి డౌట్ ఎవరికి? మనకి. స్త్రీల పట్ల పలచటి భావం కలిగిన మన మనసులకి డౌట్. నేను చాలా మందిని చూశాను, భార్యను అనుమానించే విషయంలో రాముడిని ఉదాహరణగా తీసుకుంటారు. ఇక్కడ గ్రహించాల్సింది, గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు రాముడు పాదధూలికి అహల్య స్త్రీమూర్తిగా మారింది. అయితే ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్ళ పాలధూలి తాగితే పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి? ఎంతమంది రాముడిలాగా తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేయగలరు? ఆస్తులు, సుఖాలు, భోగాల కోసం కట్టుకునే టైంలో రాముడు గుర్తురాడు, రామాయణం గుర్తురాదు. కానీ భార్యను అనుమానించే విషయంలో గుర్తుకు వస్తాడు. అంటే రాముడు నేర్పిన మార్గంలో గుర్తులేదు, నువ్వు కల్పించుకున్న అబద్ధం గుర్తుంది. ఇది న్యాయమా? సత్యమా? రాముడు అంటే విశ్వాసం, త్యాగం, భరోసా, ప్రేమ. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, సీతమ్మ చెప్పిన నమ్మిన మాటలు. ఈ ఘట్టంలో సీత ఎంతో కష్టపడింది నిజమే, కానీ రాముడు సీతమ్మను కాపాడుకోవడానికి సీత మీద భావి తరాలు నింద వేయకూడదని తన భార్య నిజమైన స్వచ్ఛమైన ప్రేమికురాలని లోకానికి చాటడం కోసం పడ్డ కష్టం వర్ణించడం మన సఖ్యం కాదు. మరి సానుభూతి సీతమ్మ మీద కన్నా రామయ్య మీద కన్నా చూపించాల్సింది. కానీ సీతారాములు మన సానుభూతిని కోరుకోవడం లేదు. కష్టం వస్తే కలిసి ఉండండి, నిండు మనసుతో ప్రేమించండి, బాధ్యతలు పంచుకోండి. ప్రేమ అంటే స్వార్థం కాదు, త్యాగం అని గుర్తించండి. ఇవన్నీ వాళ్ళు జీవించి మనకు నేర్పించిన పాఠాలు. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా వారి రుణం తీర్చుకున్న వారం అవుతాం. ఇక మీదనైనా సీతారాములను మన గుండెల నిండా నింపుకొని మన జీవితాన్ని రామాయణం చేసుకుందాం. వాళ్ళ మార్గంలో నడిస్తే మన చరిత్ర కూడా రామాయణం అవుతుంది. ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం రాముడు సీతమ్మ అగ్ని ప్రవేశాన్ని అవమానిస్తూ గాని అనుమానించడం కోసం కానీ చేసిన పని కాదని మనకు స్పష్టమవుతుంది. ఈ అంశాన్ని ఒక చక్కని శ్లోకంతో ముగిద్దాం. మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్య కోటి ప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సీతారాముల ప్రేమ గురించి ఇంత అత్యద్భుతంగా వర్ణించిన ఈ చిన్నారులకి ఇంకొకసారి కరతాళ ధ్వనులతో ఆ ప్రేమని వర్ణించినప్పుడు వాళ్ళ మనసు పడే ఆహ్లాదం, బాధ, ప్రేమ, ఇవి మనం రామాయణం కించిత్ అర్థం చేసుకున్న, వాళ్ళ ప్రేమని కొంచెమైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన మన మనసులో కూడా రామాయణం నిలుపుకోవచ్చు, మనం కూడా భావితరాలకు ఆదర్శం కావచ్చని చిన్నారులు ఎంతో చక్కగా నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. వీరిని సత్కరించవలసిందిగా మన నారాయణం కుటుంబ సభ్యుల వారిని కోరుతున్నాం. రమ్యశ్రీ గారిని, గౌరీ నిత్య గారిని, మోక్షిత్, సత్యమనస్వి, శ్రీధన్వి తవాస్మి కల్చర్ ఇమర్షన్ ప్రోగ్రామ్ నుంచి వచ్చారు సార్. ఎలా నాన్న చెవి తుప్పు వదిలిపోయింది కదా అందరికీ. అండ్ సీతాని ఎలా ఏడ్చాడు రాముడు. సో సీతమ్మని రాముడు అనుమానించాడా, అవమానించాడా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి, మళ్ళీ ప్రెజెంటేషన్ మొదలు పెడతాం. మరి ఎవరి కోసం అగ్ని ప్రవేశం? మన కోసం. రేపొద్దున భావి తరాలు సీతమ్మని వేలెత్తి చూపకుండా ఉండడం కోసం రాముడు అగ్ని ప్రవేశం జరుగుతుంటే ఆపలేదు, అంతే. ఆయన పరీక్ష చేయించనే లేదు అని నిగ్గుదీసి మనకి చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. వెరీ గుడ్ జాబ్ నాన్న. సో క్వశ్చన్స్కి రెడీ?